మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైమిత్తికములు అని పిలుస్తారు. తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి హయగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి, స్మార్తులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు. విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి, అందరూ స్మార్తులు చెయ్యరు. విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి, శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు. కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే. ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. కాబట్టి 12 నెలలలో 12 × 2 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే 24 ఏకాదశులు వ్రతం చెయ్యాలి. ఒకవేళ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే, అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు కూడా వ్రతం చెయ్యాలి. కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు, అందరూ చేయవలసిందే. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి 24 ఏకాదశుల్లో. కానీ మనకి ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి అసలు? ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశి అని. పోనీ దేవతల సంఖ్య చూద్దామా, 33 కోట్లు. 3 కోట్లు కాదు. మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది? 3 కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి అంటే, ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం. ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగానూ ఏకాదశి లేదు, గృహస్థుగాను ఏకాదశి లేదు. మిగిలిన 2 ఆశ్రమాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు. కాబట్టి ఈ 2 ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు. మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు. కాబట్టి ఏ ఏకాదశి నాడు వ్రతం చేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు. కాబట్టి 3 కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి 3 కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు. ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిర్యక్ ఉపాధులు కానీ, హీనోపాధులు కానీ, జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశి వ్రతం లేదు. మరి 3 కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే, ఈ శరీరంతో 3 కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్ళు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకు ఇస్తే, 3 కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు. అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు? ముక్కోటి ఏకాదశి నాడు 2 జరిగాయి అని చెప్తారు. ఒకటి, అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది. 2, ముక్కోటి ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు. పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు. అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఒరుసుకుపోతున్నా దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుల్ని మోహిని రూపంలో నిగ్రహించాడు. కాబట్టి
విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు. విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు. కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తేయులు. అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు. ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యంలో అది. ఆంతరమునకు సంబంధించినంత వరకు ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది. ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలుస్తారు. ఇచ్చుదండము అంటే చెరుకు కర్ర. అమ్మవారి చేతిలో చెరుకు కర్ర కదు పట్టుకుంటుంది. మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? మన ముఖం మనకి కనపడకుండా చేయడం. ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మైమరిచిపోయి 2 వీలర్ మీద సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు. ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి, ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు? వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు. అద్దం దొరికింది అనుకోండి, ఎందుకంత సంతోషం? ఎవడికి వాడంత అందగాడు వాడికి లేడు. ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి. తన స్వరూపము, స్వ అన్న మాట వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శంకరాచార్యులు వారు స్వరూప అన్న మాటని వేరొక చోట వాడతారు. స్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటారు. అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము, అద్దము. ఎప్పుడూ మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు మీరు ఎక్కడ కొరకండి తీపే, అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపే. ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి, వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం. బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి. అందుకని వాడు బొట్టు పెట్టుకోడు. వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు. తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం. నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయికమైన సౌందర్యాన్ని, ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు. ఈశ్వరుడు పుట్టుమచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు? పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకు అంత కష్టం ఎందుకని? అయ్యి బాబోయ్, ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని. కానీ శాస్త్రం అంటుంది అసలు 84 లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే. ఏకాదశి వ్రతం జంతువుకుందా? లేదు, మనుష్యునికే ఉంది. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యుడికి ఉంది. భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యునికే ఉంది. ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది. అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు. ఉపాసన కాలమంతా దక్షిణాయనం, దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా తరిస్తాడు. బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు. దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేది అంటే ప్రకృతి. ప్రకృతి బాహ్య ప్రకృతి, ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే బ్రహ్మాండ ప్రకృతి, పిండాండ ప్రకృతి. మీరు చూడండి, దక్షిణాయనం ఆషాఢమాసం దగ్గరలో ప్రారంభం అవుతుంది. ఆషాఢమాసం దగ్గర నుంచి ఇంకా మీకు వరస అన్నీ ఈశ్వరోపాసనకి సంబంధించినవి. విఘ్నేశ్వర వ్రతకల్పం కానివ్వండి, లేకపోతే శ్రావణ మాసం శుక్రవారాలు కానివ్వండి, మంగళగౌరీ వ్రతం కానివ్వండి, ఆ తర్వాత వచ్చేటటువంటి శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రులు కానివ్వండి, తదనంతరం కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఇవన్నీ విశేషమైనటువంటి ఆరాధన. భగవంతుణ్ణి ఆరాధించి మిక్కుటమైన ఫలితాన్ని పొందడానికి కావలసిన తిథులన్నీ అక్కడే ఉంటాయి.
కానీ ఈయన ఎందుకు లేవలేడు, ఎందుకు ప్రాతకాల స్నానం చెయ్యలేడు? ఒక్కటే కారణం, గాలి అక్కర్లేదు, ఉన్న తలుపులు వేసేస్తే చాలు. కొత్తగా ఏసీ అక్కర్లేదు, ఓ పల్చటి దుప్పటి మీద పడేసుకుంటే చాలు, చక్కగా నిద్ర పట్టేస్తుంది. తెల్లవారకట్ట లేవలేడు, సంధ్యావందనం చేయలేడు, కార్తీక సోమవారం నువ్వేమీ చేయక్కర్లేదు, స్నానం చేయలేడు, దేవాలయానికి వెళ్ళలేడు, ఉపవాసం ఉండలేడు. ఎందువల్ల ఉండలేడు అంటే బయట ప్రకృతి దీన్ని సుఖపెట్టడానికి అనువైన రీతిలో ఉంటుంది. ఆ కాలం అంతా ఉండడంలో ఏమవుతుందంటే సుఖలాలసకి అలవాటుపడి దీన్ని కష్టపెట్టడానికి ఇష్టపడడం. కానీ శాస్త్రం అంటుంది నీకు బెల్లం కావాలి, పంచదార కావాలి, చెరుకు కర్ర ఉంటే వస్తాయి, మంచిదే. కానీ చెరుకు కర్ర ఒక్కటి అక్కడ పెట్టి నువ్వు బెల్లంగా మారు అంటే మారుతుందా? మారదు. నువ్వు పంచదారగా మారుతుందా? మారదు. కానీ బెల్లం కానీ పంచదార కానీ కావాలి అనుకున్నవాడు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పవలసి ఉంటుంది, తప్పదు. చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే చెరుకు కర్ర పిప్పి అయిపోతుంది. ఈ మొదల నుంచి ఆ చివరి వరకు పిప్పి చేస్తూ ఇట్నుంచటు తిప్పేస్తే చెరుకు కర్ర అంతా పిప్పి అయిపోయిన తర్వాత అందులో ఉన్న తీయటి రసమంతా కారిపోతుంది. ఇప్పుడు అలా కారిపోయిన రసం ఏదుందో అదే బెల్లం అవుతుంది, అదే పంచదార అవుతుంది, పంచామృతాల్లో ఒకటవుతుంది. ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థంలో పంచదార వేసి ఉండకూడదు, బెల్లం వేసి ఉండాలి. కాబట్టి నివేదనకి బెల్లం అవుతుంది, పంచామృతాల్లో అభిషేకానికి పంచదార అవుతుంది. ఈ రెండుగా మారేది ఆ చెరుకు కర్రలోంచి. కానీ చెరుకు కర్ర నలగనంత కాలం పంచదార బెల్లం రావు. చెరుకు కర్రే కారణమైనా నేను నలగను అని చెరుకు కర్ర అందనుకోండి, పంచదార బెల్లం రాదు. ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకు వారి కొరకే. ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు. నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు, నేను చేస్తే నా కొరకు, నా భార్య చేస్తే తన కొరకు, నా పిల్లలు చేస్తే వారి కొరకు. ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకే. ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది. ఆ చెరుకు కర్ర నలిగింది కదండి నేను నలగాలా అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు. అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లేశ పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు.